హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఫోర్త్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకుముందు పాలినామియల్స్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో మనం ఈ చాప్టర్లో వచ్చేసి ముఖ్యంగా మనం డిస్కస్ చేసేది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. ఓకే, ముఖ్యంగా మనకి ఈ చాప్టర్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ మనం తెలుసుకున్నట్లయితే ఈ చాప్టర్ మనకి చాలా ఈజీగా అర్థం అవ్వటం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. వాట్ ఆర్ వేరియబుల్స్ అని వేటిని అంటారంటే వేరియబుల్స్ అని వేటిని అంటారంటే మనం తీసుకునే అవి ఆల్ఫాబెట్స్ కావచ్చు, లేకుంటే గ్రీక్ వర్డ్స్ కూడా కావచ్చు. ఆల్ఫాబెట్స్ కావచ్చు. మనం ఐడెంటిఫై చేయని పర్టికులర్ నెంబర్ కాకుండా దాని వాల్యూ తెలియనటువంటి వాటిని, సపోజ్ ఎక్స్ కానీ, ఏ కానీ, పి కానీ, క్యూ కానీ, లేకపోతే ఆల్ఫా కానీ, బీటా కానీ, వీటిని వేరియబుల్స్ అంటాం. ఓకేనా? వేరియబుల్స్ ఇన్ లీనియర్ ఈక్వేషన్స్ అనే మాట, లీనియర్ అనే వాడిని మనం పాలినామియల్స్ లో యూజ్ చేస్తాం. పాలినామియల్స్ లో లీనియర్ పాలినామియల్ అని వాడతాం అనమాట. లీనియర్ పాలినామియల్ అక్కడ ఎక్కడ వాడతాం? దాని యొక్క డిగ్రీ 1 ఉన్న వాటిని లీనియర్ పాలినామియల్ అంటాం. ఓకేనా? డిగ్రీ 1 ఉన్న వాటిని లీనియర్ పాలినామియల్ అంటాం. అదే విధంగా ఈ యొక్క లీనియర్ ఈక్వేషన్ అంటే లీనియర్ ఈక్వేషన్ లో మనం తీసుకోవాల్సింది ఏమిటంటే దాని యొక్క డిగ్రీ ఎంత ఉండాలి? 1 ఉండాలి. లీనియర్ ఈక్వేషన్ అనేది డిగ్రీ 1 ఉండాలి. సపోజ్ 2x + 3 = 5 ఉంది. 2x + 3 = 5. దీని యొక్క డిగ్రీ ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. దీని యొక్క డిగ్రీ 1 ఉంది కాబట్టి దీన్ని ఏమని చెప్పొచ్చు మనం? లీనియర్ ఈక్వేషన్. దీని యొక్క డిగ్రీ 1 ఉంది కాబట్టి దీన్ని లీనియర్ ఈక్వేషన్ అనొచ్చు. ఓకేనా? 3x + 5y = 8 ఉంది. 3x + 5y = 8 ఉంది. ఇది ఇక్కడ x వాల్యూ ఉంది, అక్కడ y ఉంది. రెండిట్ల పవర్ యొక్క డిగ్రీ ఎంత ఉన్నట్లు? 1 ఉంది కాబట్టి డిగ్రీ 1 ఉంది కాబట్టి దీన్ని కూడా మనం లీనియర్ ఈక్వేషన్ అనేసి చెప్తాం అనమాట. ఓకేనా? కానీ ఇక్కడ ఓన్లీ 1 వేరియబుల్ x మాత్రమే ఉంది. ఇక్కడ వచ్చేసరికి x ఉంది, y ఉంది. ఇక్కడ వచ్చేసరికి 2 వేరియబుల్స్ ఉన్నాయి అనమాట. 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమని చెప్తాం? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకేనా? అదే విధంగా ఇక్కడ 1 వేరియబుల్ ఉంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఓకేనా? ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటే ఏంటి, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఓకేనా? అదే విధంగా 3x + 2y² = 5 ఉంది. అప్పుడు ఇదే ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ అవుతుందా? కాదు. లీనియర్ ఈక్వేషన్ అనేది కాదు. ఎందుకు? దీని యొక్క డిగ్రీ ఎంత ఉన్నట్టు? 1 లేదు కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ అనేది కాదు. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏముండాలి? మనం చెప్పుకునే చాప్టర్ ఏంటి? పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుందా అవదా? కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఎందుకు? దీని యొక్క డిగ్రీ అనేది 1 లేదు. ఈ విధంగా మనం వేరియబుల్ అంటే ఏంటి, లీనియర్ ఈక్వేషన్ అని దేన్ని అంటారు, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని దేన్ని అంటారో తెలుసుకున్నాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసరికి సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్. సొల్యూషన్స్ ఎలా ఫైండ్ చేయాలి లీనియర్ ఈక్వేషన్ లో అంటే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5x + 2 = 7 ఉంది. 5x + 2 = 7 ఉంది. ఓకేనా? ఇందులో ఇదేమో LHS, ఇదేమో RHS. ఓకేనా? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్లో సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, మనం ఇక్కడ తీసుకునే x వాల్యూ అనేది ఈ LHSకి RHSకి ఈక్వల్ అవ్వాలి. LHSకి RHSకి ఈక్వల్ అయితే దాన్ని మనం సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ అంటాం. సొల్యూషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడేమో ఇచ్చిన దాంట్లో x వాల్యూ కనుక 1 తీసుకున్నట్లయితే 5 × 1 + 2 = 7. 5 × 1 5 + 2 = 7. Therefore LHS = RHS. x వాల్యూ 1 తీసుకున్నప్పుడు మనకేమొచ్చింది? x వాల్యూ కనుక 1 తీసుకున్నట్లే 5 × 5 + 2 7. LHS = RHS అయింది. అంటే దీని యొక్క సొల్యూషన్ ఏంటి? 1. దీని యొక్క సొల్యూషన్ ఏంటి? x = 1. దీని యొక్క సొల్యూషన్ వచ్చేసి 1 అయింది అనమాట. అదే విధంగా దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అంటే ఇంకో సొల్యూషన్ వస్తుందా?
ఇక్కడ 1 కాకుండా వేరే వేరే వాల్యూ ఏమైనా పెట్టి చూస్తే సపోజ్ 2 పెట్టి చూసామనుకోండి 5 2 10 10 ప్లస్ 2 12 ఎల్హెచ్ఎస్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఈక్వల్ కాదు కాబట్టి దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నట్టు ఓన్లీ వన్ సొల్యూషన్ అని అంటారు లేదంటే యూనిక్ సొల్యూషన్ అని కూడా అంటారు యూనిక్ సొల్యూషన్ అని అంటారు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి వన్ వేరియబుల్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి వన్ వేరియబుల్ అంటే సొల్యూషన్ ఆఫ్ one variable in solution of linear equation in one variable లో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి ఓన్లీ వన్ సొల్యూషన్ ఓన్లీ యూనిక్ సొల్యూషన్ ఇది బిట్ పేపర్స్ లో రావడం జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి అదే విధంగా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ లో సొల్యూషన్ ఆఫ్ టూ వేరియబుల్స్ తీసుకుందాం టూ వేరియబుల్స్ లో సొల్యూషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయటం చూడండి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయో చూద్దాం ఎగ్జాంపుల్ వచ్చేసి 4x ప్లస్ 2y ఈక్వల్ టు 10 4x ప్లస్ 2y ఈక్వల్ టు 10 దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నట్టు సపోజ్ ఎక్స్ ఉన్న కాడేమో 2 తీసుకోండి y ఉన్న కాడ 1 తీసుకోండి ఓకేనా ఈక్వల్ టు ఏమైంది 4 ఇంటూ 2 8 ప్లస్ 2 ఇంటూ 1 10 ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది ఓకేనా అంటే ఇక్కడ మనం ఎన్ని వాల్యూస్ తీసుకున్నాం 2 వాల్యూస్ తీసుకున్నాం ఒకటి 2 తీసుకున్నాం ఒకటి 1 తీసుకున్నాం సో 2, 1 ఆర్ ది సొల్యూషన్స్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ నెక్స్ట్ అదే విధంగా ఇంకో విధంగా ఎలా చేయొచ్చు 4x ప్లస్ 2y ఉంది ఒకవేళ y 3 తీసుకోండి 4x 1 తీసుకోండి 4 1 4 ప్లస్ 2 3 6 6 ప్లస్ 4 10 అంటే 1, 3 కూడా సొల్యూషన్స్ వస్తాయి అంటే సొల్యూషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ లో ఇన్ఫైనైట్లీ సొల్యూషన్స్ వస్తాయి ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ అని రావటం జరుగుతుంది ఇది కూడా బిట్ పేపర్లో అడుగుతుంది రైట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ లో వచ్చేది ఓన్లీ యూనిక్ సొల్యూషన్ ఒకటే సొల్యూషన్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఓకేనా అదే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ లో వచ్చేసి ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఓకేనా ఇది చాలా బేసిక్ కాన్సెప్ట్స్ ఈ కాన్సెప్ట్స్ అర్థమైతే మనం ఈ చాప్టర్ని చాలా ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు ఓకేనా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ బేసిక్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసాం వేరియబుల్ అంటే ఏంటి దాని యొక్క పర్టికులర్ టర్మ్ అనేది మనకు తెలియదు అది ఆల్ఫాబెట్స్లో ఉండొచ్చు లేకుంటే గ్రీక్ వర్డ్స్లో ఉండొచ్చు నెంబర్స్ కాకుండా ఏ విధంగా ఆల్ఫాబెట్స్ యూస్ చేసినా లేకుంటే ఏ గ్రీక్ వర్డ్స్ యూస్ చేసినా దాన్ని ఏమంటాం వేరియబుల్స్ అంటాం ఓకేనా లీనియర్ ఈక్వేషన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ మన చాప్టర్ వచ్చేసి అందులో లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి ఫస్ట్ లీనియర్ అనే మాటను మనం ఎక్కడ యూస్ చేస్తాం పాలినామియల్లో యూస్ చేస్తాం లీనియర్ అనే వాడు అంటే డిగ్రీ ఏదైతే 1 ఉంటుందో 2x ప్లస్ 3లో డిగ్రీ దీనికి 1 కాబట్టి ఇది లీనియర్ పాలినామియల్ అనేసి మనం చెప్తాం అదేవిధంగా లీనియర్ ఈక్వేషన్స్ దీన్నే లీనియర్ ఈక్వేషన్ కూడా చెప్తాం డిగ్రీ 1 ఉన్నదాన్ని లీనియర్ ఈక్వేషన్ కానీ ఇక్కడ మనం ఎన్ని వేరియబుల్స్ వాడాం ఎక్స్ ఒకటే వాడాం కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అనమాట ఓకేనా ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్లో దాని యొక్క డిగ్రీ 1 ఉన్నదాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం ఆ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్లో మన సొల్యూషన్ ఏ విధంగా ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని చెప్పాను యూనిక్ సొల్యూషన్ అనేది ఉంటుంది ఓన్లీ ఒకటే సొల్యూషన్ ఉంటుంది ఓకేనా అదే ఒకవేళ 3x ప్లస్ 5y ఈక్వల్ టు 8 అని ఇచ్చాడు ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ ఎందుకంటే x యొక్క డిగ్రీ 1 y యొక్క డిగ్రీ 1 కాబట్టి డిగ్రీ 1 ఉన్నది లీనియర్ ఈక్వేషన్ కానీ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి 2 వేరియబుల్స్ ఉన్నాయి సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అనమాట x ఒక వేరియబుల్ y ఒక వేరియబుల్ ఓకేనా ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని చెప్పాము ఓన్లీ యూనిక్ సొల్యూషన్ వన్ సొల్యూషన్ మాత్రమే ఉంటుంది అదే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్లో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని చెప్పాము ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ రావడం జరుగుతుంది ఇది చాలా బేసిక్ కాన్సెప్ట్స్ తర్వాత టాపిక్ వచ్చేసి అసలు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అసలు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని దేన్ని అంటాం అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను
ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ వచ్చేసి 2x ప్లస్ 3y ఈక్వల్ టు 5, 3x ప్లస్ 4y ఈక్వల్ టు 12 అని. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి 4x ప్లస్ 5y ఈక్వల్ టు 25. నెక్స్ట్ 3p ప్లస్ 7q ఈక్వల్ టు 21. ఈ విధంగా ఉన్నాయి, రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇందులో ఇట్లా రెండు ఉన్నాయి అనమాట. రెండు ఉన్న వాటిని ఏదైనా కానీ మనం రెండింటిని ఏమంటాం, పేర్ అంటాం. ఓకేనా, కానీ ఇక్కడ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ టూ వేరియబుల్స్ ఉండాలి, అది పేర్ అయి ఉండాలి. అంటే ఇక్కడ టూ వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, వై, టూ వేరియబుల్స్. ఇక్కడ ఎక్స్ వై టూ వేరియబుల్స్, ఇక్కడ పి ఉంది, క్యూ ఉంది, టూ వేరియబుల్స్. ఆల్ఫాబెట్స్ లో ఏదైనా ఉండొచ్చు, టూ వేరియబుల్స్. కానీ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అని వీటిని అంటారు. అంటే ఓన్లీ వీటిని పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనడం జరుగుతుంది. ఇది పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ కాదు. ఎందుకు కాదు అంటే ఇక్కడ ఓన్లీ ఎన్ని వేరియబుల్స్ వాడిన రెండు ఈక్వేషన్స్ లో కూడా మనకు వాడిన వేరియబుల్స్ ఏంటి, టూ. ఏంటిది, ఎక్స్ ఒకటి వై ఒకటి, రెండే వాడాడు రెండు ఈక్వేషన్స్ లో కూడా. కానీ ఇక్కడ ఎన్ని వాడాడు, 4 వేరియబుల్స్ వాడాడు. మనం చెప్పుకునేది ఏంటి, 2 వేరియబుల్స్. కాబట్టి 4 వేరియబుల్స్ అది ఎలా అయింది, పేర్ అవుతుందా, కాదు. కాబట్టి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ అంటే ఓన్లీ 2 వేరియబుల్సే వాడాలి, ఎక్స్ వాడాలి, వై వాడాలి. ఓకేనా, పీక్యూ కూడా ఇవన్నీ కలిపి ఇదొక ఈక్వేషన్ లో దీని పేరు అంటే కుదరదు. కాబట్టి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే రెండు ఉండాలి, వాటిలో 2 వేరియబుల్సే ఉండాలి. రెండు ఈక్వేషన్స్ ఉండాలి, వాటిలో 2 ఈక్వేషన్సే ఉండాలి. రెండు ఈక్వేషన్స్ ఉండాలి, వాటిలో 2 వేరియబుల్సే ఉండాలి. ఓకేనా, ఇట్లా టూ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క సొల్యూషన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము, వీటిని సాల్వ్ చేస్తే మనకి సొల్యూషన్ వస్తుంది. కానీ వీటిలో క్యాన్సిల్ కావు. కాబట్టి ఏం చేయాలి, ఈ ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ అంటే ఇవి ఏవి కూడా సేమ్ టేబుల్లో లేవు. అంటే ఈ రెండు కూడా ఇప్పుడు 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయా, కావు. ఈ రెండు ఏమన్నా సేమ్ టేబుల్లో ఉన్నాయా, కావు. లేదు, 3 ఉంది, 4 ఉంది, ఈ రెండు ఏమన్నా ఒకటే టేబుల్లో పోతుందా, 3, 4 ఒకటే టేబుల్లో పోతుందా, పోవు. కాబట్టి డిపెండెంట్ అంటే సపోజ్ 2x ప్లస్ 3y ఈక్వల్ టు 5 ఉంది. అదేవిధంగా 4x ప్లస్ ఇది 6y ఈక్వల్ టు 10 ఉంది అనుకోండి. దీన్ని ఇంటూ చేస్తే వచ్చేది ఇదేగా. అంటే 2 2 జా 4x, 2 3 జా 6x, 2 5 జా 10x. ఇది డిపెండెంట్ అనమాట. ఎట్లాగా ఆ టేబుల్లో క్యాన్సిల్ అయ్యే ఏమైనా ఉంటే, లేదా టేబుల్స్లో ఉన్న వాటిని మనం డిపెండెంట్స్ అంటాము. ఓకేనా, ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ అంటే అది ఈ విధంగా సపరేట్గా ఉన్న వాటిని. సపోజ్ దీన్ని క్యాన్సిల్ చేయాలనుకోండి, ఏం చేస్తాం, దీన్ని 2తో ఇంటూ చేస్తే ఈ క్యాన్సిల్. మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి, వీటి యొక్క వాల్యూస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది ఉంటుంది, ఎలిమినేషన్ మెథడ్స్ అన్ని ఉంటాయి. వీటిని మనం యూస్ చేస్తాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంటి, ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంటి, ఇందులో ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత, ఎక్స్ వై వాల్యూస్ ఎలా వస్తాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, దీన్ని ఒకవేళ వీటిలలో ఏ టేబుల్లో క్యాన్సిల్ కాదు కాబట్టి క్యాన్సిల్ అయ్యేదాన్ని మనం ఇంటూ చేయాలన్నమాట. ఇప్పుడు సపోజ్ 3 ఉంది, 2 ఉంది, 2x ఉంటే 3x ఉంది, రెండు క్యాన్సిల్ అవ్వాలంటే దీని 3తో చేయాలి, దీని 2తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. 2 3 జా 6x, 2 3 జా 6x. కాబట్టి ఇక్కడ ఏమైంది, క్యాన్సిల్ అయిపోయి y వాల్యూస్ రావడం జరిగింది. ఆ విధంగా ఏ విధంగా చేయాలనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ప్రస్తుతానికి ఇందులో ఉన్నటువంటి ట్రై దిస్ని చూద్దాం. ట్రై దిస్లో ఫస్ట్ క్వశ్చన్, మార్క్ ది కరెక్షన్ ఆప్షన్ ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇచ్చిన క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పేశారు. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఈస్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఇచ్చిన ఈ 4లలో లీనియర్ ఈక్వేషన్ కానిది ఏది, ఏదంటే ఇది చూడండి, 5 + 4x = y ప్లస్, దీని యొక్క డిగ్రీ ఎంత 1, దీని డిగ్రీ 1, కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇది చూడండి, ఇందులో 2 వేరియబుల్స్ ఏమున్నాయి, అన్నింటికి పవర్ కూడా 1 ఉంది, కాబట్టి ఇది కూడా లీనియర్ ఈక్వేషన్. ఇందులో మనకి ఏమొచ్చింది, స్క్వేర్ వచ్చింది, కాబట్టి స్క్వేర్ వస్తే డిగ్రీ అనేది పవర్లో వస్తే అది లీనియర్ ఈక్వేషన్. కాబట్టి ఈ క్వశ్చన్ ఏమంటే ఈజ్ నాట్ ఏ లీనియర్, ఏది లీనియర్ ఈక్వేషన్ కాదు అంటే ఆన్సర్ సి ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ రాసేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఉన్న లీనియర్ ఈక్వేషన్ ఏంటి, చూడండి, ఇందులో x ఉంది, y ఉంది, అంటే ఇది 2 వేరియబుల్స్. నెక్స్ట్ ఇందులో t ఉంది, ఇక్కడ t ఒకటే ఉంది, కాబట్టి ఇది 1 వేరియబుల్. లీనియర్ ఈక్వేషన్ అన్నాడు. కానీ ఇది ఇందులో 1 వేరియబుల్ ఉందిలే కానీ పవర్
2 ఉంది. ఇందులో కూడా 1 వేరియబుల్ ఉంది కానీ పవర్ 2 ఉంది, డిగ్రీ 2 ఉంది. కాబట్టి ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కావు. మనకు ఆన్సర్ వచ్చేసి బి. లీనియర్ ఈక్వేషన్ అంటే ఒకటే వాల్యూ ఉంది, అది కూడా లీనియర్ ఈక్వేషన్లోనే ఉంది. కాబట్టి ఆన్సర్ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఎ సొల్యూషన్ ఫర్ ది ఈక్వేషన్? అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఎ సొల్యూషన్, ఏది ఇందులో ఇచ్చిన సొల్యూషన్? ఇచ్చిన 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 18. మన సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాం? ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవ్వాలనేది చెప్పామన్నమాట. ఇందులో ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ ఒక్కొక్కటి ఇందులో సబ్స్టిట్యూషన్ చేసినా కానీ మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఇంకోలా కూడా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 అవుతుంది, ఇంటూ అవుతుంది. ఒకదాన్ని అటు ఈ 2ని అటు తీసుకెళ్తే బై అవుతుంది. లేకుంటే ఈ 2ని లాన్ ఉన్న వాటితో ఇంటూ చేసి వాల్యూ నుంచి నెంబర్స్ అటు పంపించిన ఆన్సర్ వస్తుంది. ఏం చేస్తాం, ఒకవేళ 2 అటు పంపించినట్లయితే ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు ఈ 2 ఇంటూ అవుతుంది, అటు వెళ్తే 18/2. ఇది క్యాన్సిల్ లైన్. ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 9, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 9 ప్లస్ 3 అటు వెళ్తే -3. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 6, ఎక్స్ ఈక్వల్ టు 6. ఈ 6 వాల్యూస్ని ఈ ఎక్స్ ఉన్న ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి 18 రావాలి. అంటే 2 ఇంటూ 6 ప్లస్ 3, 2 ఇంటూ 6 ప్లస్ 3 అంటే 9, 2 ఇంటూ 9 18 వచ్చింది. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. దేర్ఫోర్ ఇదే ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్కి ఎన్ని సొల్యూషన్స్ ఉండాలి? యూనిక్ సొల్యూషన్ అనేది ఉండాలి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్, ది వాల్యూ ఆఫ్ ఎక్స్ విచ్ సాటిస్ఫై ది ఈక్వేషన్. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. 2x మైనస్ 4 - x ఈక్వల్ 2x మైనస్ ఇంటూ 4 - x ఈక్వల్ టు 5 - x అనే ఈక్వేషన్ ఇచ్చాడు. చూడండి చూడండి ఈ ప్రాబ్లం. 2x మైనస్ 4 - x ఈక్వల్ టు 5 - x. ఫస్ట్ బ్రాకెట్లో సాల్వ్ చేద్దాం. 2x ఈ మైనస్ అనేది ఈ బ్రాకెట్లో ఉన్న మొత్తానికి ఇంటూ అవుతుంది కాబట్టి మైనస్ ఇంటూ 4 -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x ఈక్వల్ టు 5 - x. హియర్ 2x ప్లస్ x 3x మైనస్ 4 ఈక్వల్ టు 5 - x. ఇప్పుడు ఎక్స్ వేరియబుల్స్ అన్ని ఒకవైపు, కాన్స్టెంట్స్ అన్ని ఒకవైపు తీసుకొచ్చినట్లయితే 3x ఇంతే ఉంచండి. ఈ -x ఇటు వస్తే ప్లస్ x ఈక్వల్ టు ఈ +5 అంటే అంతే ఉంటుంది. ఈ -4 ఇటు వస్తే +4. ఓకేనా? ఇక్కడ 3x ప్లస్ x 4x ఈక్వల్ టు 5 + 4 9. దేర్ఫోర్ x ఈక్వల్ టు 9. ఈ 4 ఇంటూ అవుతుంది కాబట్టి ఇటు వస్తే బై. ఓకేనా? ఈ 4ని 9ని డివిజన్ చేసినట్లయితే 4 2 8. పాయింట్ 8 అంటే 1 వస్తుంది కాబట్టి 0.0 మళ్ళీ 2 8 ఎంత 2 వచ్చింది. కాబట్టి పాయింట్ 0 ఉంటుంది. 4 5 20. 2.25 ఆన్సర్. ఎక్స్ ఈక్వల్ టు 2.25. ఇది అంటే ఆప్షన్లో మనకి 2.25 అనేది ఆన్సర్. ఓకేనా? 2.25. నెక్స్ట్, ది ఈక్వేషన్ x - 4y = 5. చూడండి, ఈ ఈక్వేషన్ x - 4y = 5 హ్యాస్ ఏమైంది? ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? నో సొల్యూషనా, యూనిక్ సొల్యూషనా, 2 సొల్యూషన్సా, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్సా? ఇక్కడ ఈక్వేషన్ చూడండి, ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. అదే ఒకటే వేరియబుల్ ఎన్ని సొల్యూషన్స్ అన్నా యూనిక్ సొల్యూషన్స్ అనేది ఉంటుంది. అదే ఇక్కడ 2 వేరియబుల్స్ వచ్చినాయి అంటే దాన్ని ఏం చెప్పుకున్నాం, మనం ఏం డిస్కస్ చేసాం? ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఎస్, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఆప్షన్ డి ఈస్ ది రైట్ ఆన్సర్. ఈ విధంగా ట్రై చేసి లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది ఈ 4th చాప్టర్. నెక్స్ట్ టాపిక్ పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. ఇంకా అంతకుముందు చెప్పినటువంటి పాలినామియల్స్ చాప్టర్ కూడా విన్నట్లయితే వినండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్లాసెస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.